బిగ్ బాస్ సీజన్ 9 రోజు రోజుకి ఊహించని మలుపులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. అగ్ని పరీక్ష ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టి మొదట్లోనే సంచలనం సృష్టించిన కామనర్ల నుంచి ఈసారి ఎలిమినేషన్ జరిగింది. హౌస్ లో తనదైన శైలితో ఆకట్టుకున్న మర్యాద మనీష్ ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. నిజానికి మనీష్ హౌస్ లో తన 100% కష్టాన్ని చూపించాడు. ప్రతి టాస్క్ లోనూ చురుగ్గా పాల్గొంటూ గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే కొత్తగా ఏదైనా చెయ్యాలనే అతని ప్రయత్నాలు కొన్నిసార్లు వికటించాయి. ముఖ్యంగా ఈ వారం బర్నీని టార్గెట్ చేయడం, ఒక సిఐడి ఆఫీసర్ లాగా వ్యవహరిస్తూ చిన్న విషయాలను పెద్దవిగా మార్చడం ప్రేక్షకులకు నచ్చలేదు. అందుకే ఓట్ల పరంగా అతను వెనకబడ్డారు. మనీష్ తో పాటు ఫ్లోరా కూడా ఎలిమినేషన్ లో నిలిచింది. ఫ్లోరాకు అధికంగా ఓట్లు రావడంతో మనీష్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. మనీష్ కు మొదట్లోనూ తక్కువ ఓటింగ్ లభించినప్పటికీ శ్రీముఖి అతనిని హౌస్ లోకి పంపడంతో మరో అవకాశం దక్కింది. అతను హౌస్ లో ఉండే అర్హత ఉన్నప్పటికీ బలమైన అభిమాన గణం లేకపోవడం వల్లే ఎలిమినేషన్ ఎదుర్కోవాల్సి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. వృత్తిపరంగా మంచి స్థితిలో ఉన్న మనీష్ కు బిగ్ బాస్ టీం భారీగానే రెమ్యూనరేషన్ అందించినట్లు సమాచారం. 2 వారాలకు గాను అతనికి వారానికి 70,000 చొప్పున మొత్తం 1.40 లక్షలు చెల్లించారని తెలుస్తుంది. గతంలో ఎవరు మీలో కోటీశ్వరుడు షోలో కూడా పాల్గొన్న మనీష్ బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పాపులారిటీని ఉపయోగించుకుని తన భవిష్యత్ కెరియర్ ను ఎలా మలుచుకుంటారో చూడాలి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.